వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. అది మనకు అందరూ కూడా తెలిసిన విషయమే. గత నెల రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో విచిత్రమైన కల్తీలు ఇట్లా కూడా జరుగుతాయా, ఆ జరిగిన ఫుడ్ను మనం కూడా తిన్నామా అని తిన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి నోరెళ్ళ పెట్టుకున్న పరిస్థితికి వచ్చింది. ఇక నిన్న సిపి సజ్జనార్ సార్ ఒక 4 రోజుల క్రితం ఒక టీం ఫామ్ చేశారు కదా, ఒక 25 మందితోటి. హైదరాబాద్ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ అనే పేరు కూడా దానికి పెట్టారు. సో పేరు ఎంత స్ట్రాంగ్గా పెట్టారో వాళ్ళు దానికంటే స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. నిన్న హైదరాబాద్లో ఒకటేసారి 4 చోట్లలో వీళ్ళు దాడులు చేసి లక్షల రూపాయలు విలువ చేసే కల్తీ ఫుడ్ని బయటపెట్టారు. ఈ కల్తీ ఫుడ్ విషయం విన్న తర్వాత అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. సో ఎట్లయితే నేతి బీరకాయలు నేతి ఉండదో, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదో అని కామెడీ సెటైర్లకైతే డైలాగులు ఉంటాయో, అచ్చం హ్యాస్టీస్ అట్లాంటి కల్తీ ఇక్కడ ఉంది. కొబ్బరి పొడి కానీ అందులో అసలు కొబ్బరే ఉండదట. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ లేనిది ఇల్లే ఉండదు. సో అట్లాంటి దాంట్లో అసలు అల్లం వాసన ఉంటుంది కానీ అల్లం ఉండదంట. వెల్లిపాయ వాసన కనిపిస్తుందంట అండ్ ఆ కలర్ కనిపిస్తుందంట, కానీ ఎల్లిపాయ అసలే ఉండదంట. పోనీ ఎల్లిపాయ లేకపోతే ఎల్లిపాయ తోలుతోటనే చేసి ఉంటారని, అది కూడా లేని పరిస్థితి. కేవలం కెమికల్లు, యాసిడ్లు, అరటి తొక్క మాత్రమే అంట. సో ఇట్లా 2 కేజీలు, 3 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు, 1000 కేజీలు, 2000 కేజీల వరకు విన్నాం. కానీ నిన్న కదిపిన గుట్టలే ఏకంగా 10 కేజీలు, 20 కేజీలు, 20 లక్షలు, 30 లక్షలు విలువ చేసే కల్తీ స్టాక్ అంతా బండారం బయటపెట్టారు. సో ఒకసారి లుక్ చేద్దాం ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది. ఫస్ట్ కొబ్బరి పొడితో స్టార్ట్ చేద్దాం. సో కొబ్బరి పొడి, ఈ మధ్య కొబ్బరి పొడిలో కూడా రకరకాల పొడులు అయిపోయినాయి. సో కొంతమంది ఆయిల్ తీసిన పొడి అని, ఇంకొంతమంది కోకోనట్ మిల్క్తో చేసిన కోకోనట్ పౌడర్ అని, ఇక రకరకాల పౌడర్లు ఎంత వచ్చినాయి. దానికి సంబంధించిన కల్తీకి కూడా అంతే డిమాండ్ వచ్చింది. ఇక ఇక్కడ కల్తీ చేసే వాళ్ళు సరిపోతలేరని ఏకంగా కేరళకి వెళ్ళి వచ్చి మరి ఇక్కడ కల్తీ చేసిరట. సో ఈ కేరళ బ్యాచ్ అంతే వచ్చి ఏం చేసిందంటే, బేగం బజార్లో కల్తీ కొబ్బరి బిజినెస్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఆ కల్తీ కొబ్బరి బిజినెస్కి నాందిబల్కి హోల్సేల్ వ్యాపారులను టార్గెట్ చేసుకున్నారు. సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి అక్షరాల 8720 కేజీల కల్తీ కొబ్బరి పొడిని పట్టుకున్నారు ఈ అధికారులు. అండ్ దీని వర్త్ ఎంత తెలుసా, 21 లక్షల రూపాయలట. సో ఇది కల్తీ కొబ్బరి కథ. సో ఇట్లా రోజుకొక పరిస్థితులు చూస్తున్నాం హైదరాబాద్లో. అసలుకి నిజంగా ఈ కల్తీ వాటి వల్ల ఏం తినాలి అని ఆలోచిస్తున్నారు కదా. సో జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఎవర్ గ్రీన్ కల్తీ హైదరాబాద్లో, ఎందుకంటే దానికి అంత డిమాండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే కేవలం ఏదైనా ఒక జింజర్, అల్లంకి, వెల్లుల్లికి ఒక మార్కెట్ ప్రత్యేకంగా ఉంది ఎక్కడైనా అంటే అది హైదరాబాద్ మాత్రమే సాధ్యం. సో గంజ్ మార్కెట్ అని కూడా దాన్ని పిలుస్తుంటారు. బేగం బజార్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్. సో పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు అక్కడ అల్లం, వెల్లుల్లి మాత్రమే సేల్ జరుగుతుంది. స్టాక్ అక్కడికే వస్తుంది, అక్కడి నుంచి వెళ్తుంది. కానీ అలాంటి మార్కెట్లో కల్తీ లేదు. అలాంటి మార్కెట్ నుంచి తెచ్చి బయట కల్తీ చేస్తున్నారు. అలాంటి మార్కెట్ పేరు చెప్పి బయట కల్తీ చేసే పరిస్థితి. సో ఇది ఎక్కడ జరిగింది అంటే రాజేంద్ర నగర్లో జరిగింది. ఏకంగా 70 క్వింటాల అల్లం లేదు, వెల్లుల్లి లేదు, కానీ దానికి సంబంధించిన కేవలం వాసనలు మాత్రమే యాసిడ్స్తో తయారు చేస్తున్నారట. సో అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడ్డది. ఇక ఇప్పుడు ఈ పేస్ట్కి టార్గెట్ ఎవరు? సో ఇన్ని కేజీలు పేస్ట్ చేసిరంటే దానికి టార్గెట్ ఎవరో ఒకరు ఉండరు కదా. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే రెస్టారెంట్లు, హోటళ్ళు, క్యాటరింగ్ చేసే వాళ్ళే వీళ్ళకి ఫస్ట్ టార్గెట్ పర్సన్స్. వీళ్ళకే అమ్మేస్తుంటారు దాదాపు 80%. ఇక మిగతా 20% ఎక్కడ అమ్ముతున్నారు అంటే బస్తీలలో, కాలనీలో ఉండే కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా, ఏదో ఒక బ్రాండ్ స్టిక్కర్ వేసేసి డబ్బాలు నింపి అమ్మేస్తున్నారట. సో పట్టుకున్న తర్వాత అధికారులకు వాళ్ళు చెప్పిన తర్వాత షాక్ అయ్యారు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ కథ. నెక్స్ట్ సమ్మర్ అనేసరికి మనకి ఐస్ క్రీమ్స్ చాలా ఫేవరెట్ కదా. సో ఈ ఐస్ క్రీమ్స్ తినే ముందు ఒక్కసారి సమ్మర్ టేస్ట్, సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్స్, సపరేట్ బ్రాండ్స్, సపరేట్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రూట్ మిక్స్ ఇవన్నీ తినేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. కంపెనీ ఒకటి ఉంటుంది, బ్రాండింగ్ ఇంకొకటి ఉంటుంది. సో ఫేక్ ఐస్ క్రీమ్లు చేసే ఫేక్ గాలు కూడా తయారైపోయారు. సో వీళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కాదట, జార్ఖండ్ నుంచి వచ్చి హైదరాబాద్లో కల్తీ చేసే పరిస్థితి. సో వీళ్ళని కూడా పట్టుబడ్డప్పుడు జార్ఖండ్ బ్యాచ్ అని తేలింది. అండ్ వీళ్ళు ఒక బ్రాండ్ కూడా దానికి పేరు పెట్టుకున్నారంట. సో జై భోలేనాథ్ పేరుతోటి ఈ ఫేక్ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు. సో ఈ గుట్ట ఎట్లా రట్టయింది అంటే నిజమైన ఈ ఎవరైతే ఈ భోలేనాథ్, జై భోలేనాథ్ అనే కంపెనీ ఉందా ఐస్ క్రీమ్స్ సంబంధించి, ఆ జై భోలేనాథ్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. జై భోలేనాథ్ అనే కంపెనీతో మేము ఒక ఫేక్ ఐస్ క్రీమ్స్ కాకుండా మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఇస్తున్నాం, ఆ క్వాలిటీ ఐస్ క్రీమ్కి క్వాలిటీ రేట్ అమ్ముతున్నాం, కానీ మా బ్రాండ్ పెట్టుకొని మా పేరు చెప్పి మార్కెట్లో కొన్ని ఫేక్ ఐస్ క్రీమ్స్ మాకు కనిపిస్తున్నాయని. సో ఆ ఫేక్ ఐస్ క్రీమ్స్ ఏంది అనే అధికారులు స్టార్ట్ చేస్తే ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇగో వీళ్ళే
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ ఫేక్ ఐస్ క్రీమ్స్ చేసి మళ్ళీ ఈ ఫేక్ ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కడ సరఫరా చేస్తున్నారు అంటే బేకరీస్కి అండ్ పిల్లలు అండ్ కాలేజ్ పిల్లలు ఉండే ఆ, చిన్న చిన్న షాప్స్, తర్వాత బేకరీస్, కిరాణా స్టోర్స్ ఇట్లుంటాయి కదా, ఇక్కడ సరఫరా చేస్తున్నారంట. ఈవెన్ ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా అదే పరిస్థితి. అండ్ తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ కథ అయిపోయింది కదా, ఏకంగా పిల్లలు తినే డోనట్ కూడా కల్తీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో పిల్లల చాలా ఫేవరెట్ డోనట్ అండ్ కేక్. ఇప్పుడు ఆ డోనట్ కేక్లను కూడా పేరెంట్స్ అసలు వీళ్ళకి ఇవి ఇయ్యాలా వద్దా అని ఆలోచించండి. ఎందుకు తెలుసా, ఇక దీనికంటే మించిన కల్తీ ఇంకేదైనా ఉంటుందా అంటే ఆశ్చర్యపోయే పరిస్థితి. ఏకంగా ఈ కల్తీ జరిగే ప్రాంతానికి రాజేంద్ర నగర్కి వెళ్ళి పోలీసులు చూస్తే కుళ్ళిపోయిన గుడ్లు. సో వీళ్ళు తెచ్చిపెట్టిన తర్వాత గుడ్లు కుళ్ళిపోయలేవు, కుళ్ళిపోయిన గుడ్లు తక్కువ రేటుకి వస్తాయని చెప్పేసి 550 ట్రేల గుడ్లు కుళ్ళిపోయినవే కొనుక్కొచ్చుకొని తయారు చేస్తున్నారట. 250 కేజీల కొద్దీ వనస్పతి డాల్డా, సో అది కూడా ఎక్స్పైరీ డేట్ అయింది మరి కొనుగోలు చేసి తీసుకొని వచ్చారంట. సో 100 కేజీల కొద్ది మైదా, అందులో పురుగులు ఉన్నాయట. సో ఇట్లా ఏదైతే బేకింగ్ ఐటమ్స్ వాడుతుంటుంటారో వాటినన్నింటినీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి, పాడైపోయిన వస్తువులు తీసుకొచ్చి అందులో ప్రిజర్వేటివ్స్, యాసిడ్స్ కలిపి వీళ్ళు కేకులు, డోనట్లు తయారు చేస్తున్న పరిస్థితి. సో వీళ్ళ దగ్గర పట్టుబడ్డ కల్తీ లిస్టుతో పాటు ఆల్రెడీ తయారు చేసి పంపిణీకి ఉండే సిద్ధం చేసిన వర్త్ దాదాపు 10 లక్షల రూపాయలట. సో ఇది రాజేంద్ర నగర్లో జరుగుతున్నదంతా. సో ఇక్కడ కూడా మళ్ళీ యూపీ నుంచి వచ్చి ఇక్కడ కల్తీ చేసి ఇక్కడ వ్యాపారులకి ఇవన్నీ కూడా సేల్ చేసే పరిస్థితి. మరి ఇదంతా దీనికి బిజినెస్ ఎక్కడ జరుగుతుంది అంటే సేమ్ మళ్ళీ హోల్సేల్గా ఎవరైతే కొంటుంటారో బేకరీ ఐటమ్స్, సో ఆ బేకర్స్ అండ్ తర్వాత క్యాటరింగ్ వాళ్ళు అండ్ తర్వాత మనం ఏదైతే రెస్టారెంట్స్లలో కొంతమంది ఏమో సొంతగా బేక్ చేసి అక్కడ డెజర్ట్స్లలో పెడుతుంటారు స్వీట్స్, ఇంకొంతమంది బయట నుంచి తెచ్చి పెడుతుంటారు. సో ఆ బయట నుంచి తెచ్చే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేస్తారట. సో ఇట్లా హైదరాబాద్లో సర్వం కల్తీమయం, బయట కొనే ప్రతి వస్తువు కల్తీమయం అని చెప్పడానికి అస్సలు ఆలోచించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో టీ పౌడర్ చూసినాం, అల్లం వెల్లుల్లి చూసినాం, మాంసం చూసినాం, చికెన్ చూసినాం, మటన్ చూసినాం. ఇక ఇప్పుడు ట్రెండ్ మారి ఏకంగా కల్తీ వస్తువులతోటి ప్రోడక్ట్ తయారు చేసి ఇంకొంతమంది ఫేక్ ఐటమ్స్ కూడా అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఇక బయట ఏం తినాలి, పిల్లలకి ఏం కొనిపించాలి అనేది పేరెంట్సే డిసైడ్ అవ్వాలి.